కలుపుకుందాం ఒకసారి. మళ్ళీ ఈ ముక్కలకి మసాలా పట్టినట్టు కలుపుకుందాం. ఆయిల్ వేసాక అంత పట్టదు, ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టినట్టు చూసుకుందాం. చక్కగా ఒకసారి కింద మీద కలుపుకొని దీనికి మూత పెట్టి ప్రతి 10 గంటలకు ఒకసారి మళ్ళీ మనం ఇది నేను కార్తీక మాసంలో పెట్టానండి. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఫ్రెష్గా. ఆయిల్ కూడా తక్కువ వాడాను. టిఫిన్స్తో బాగుంటుంది. అలాగే మన నోరు బాగాలేనప్పుడు కానీ, జ్వరంగా ఉన్నప్పుడు కానీ ఉసిరికాయ తింటే సూపర్ ఉంటుంది. హలో అండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి అండి. చాలా చాలా మంచిది. ఇక్కడ నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడుక్కున్నాను. కొంచెం బాగాలేనివన్నీ పక్కన పెట్టేశాను. తడి లేకుండా చక్కగా ఆరబెట్టేసుకున్నాను. అలాగే ఈ రెసిపీకి నేను ఇక్కడ 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, అలాగే ఒక 1 స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి, పులుపు వేస్తాం కాబట్టి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు నిమ్మరసం, 1 స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలండి అవి. సో ఇవి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే 1 లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం తడి లేకుండా ఉసిరికాయలని చక్కగా ఆరబెట్టుకున్నాం కదా అండి. ఇలా గీతలు వచ్చాయి కదా, ఇక్కడ మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ కట్ చేయండి. అయితే మనం కాయ అంతా కూడా కట్ చేయొచ్చు, కాయ అంతా అలా వేయించవచ్చు. అలా వేయిస్తే ఏమవుతుందంటే చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ కావాలి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మనకి తినేటప్పుడు ఈ పిక్కలు ఉంటుంది కదా, ఈ పిక్కతో పాటు ఆయిల్ ఉండిపోతుంది దీనిలో. సో ఆయిల్ ఉండిపోతే ఇంకా మనం తినేటప్పుడు అంత ఆయిల్ వస్తుంది. సో అంత బాగుంటుంది. అండ్ స్టాక్ చేయడానికి కూడా పెద్ద కంటైనర్ కావాలి, బికాజ్ ఇవి గుండ్రంగా ఉండటం వల్ల బోల్డ్ అంత స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి. అందుకే మనం కట్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అండి. ఫ్రై చేసిన తర్వాత కూడా తీయొచ్చు, బట్ ఎందుకు ఫ్రై చేయడానికి మనం టైం టేకింగ్ కదా, అందుకే ముందుగానే రిమూవ్ చేసుకొని ఇలా పిక్కని తీసేయండి. ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కట్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ. చూడండి పిక్కలు ఎన్ని వచ్చాయో. సో వాటన్నింటినీ మనం పక్కన పెట్టేయవచ్చు. సో ఇప్పుడు చూడండి అన్నీ మరి ఈవెన్గా కాకపోయినా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవి 700 గ్రామ్స్ ఆఫ్ ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు మనం ఒక కడాయిని పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత చక్కగా ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా చిటపట్లాడితే ఇంకా పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను వేరుశెనగ నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె కూడా బాగుంటుంది. 2 నూనెలే సూపర్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఉసిరికాయ ముక్కలను యాడ్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి పిక్కలు ఎంత అందంగా ఉన్నాయి కదా, పడేయడానికి అసలు మనసు రావట్లేదు, బట్ తప్పదు. సో ఇప్పుడు ముక్కలను వేసేటప్పుడు నెమ్మదిగా వేయండి ఆయిల్లో వేసేటప్పుడు, బికాజ్ వేడిగా ఉంటుంది ఆయిల్, మొహం పైకి వచ్చే ప్రమాదం ఉంది. స్లోగా వేయండి. ఓకే, సో చక్కగా ఫ్రై చేయాలండి. ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది. నిల్వ ఉండాలంటే ఫ్రై అవ్వాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. మొత్తం చుట్టుపక్కల ఒక గోల్డెన్ కలర్ లేయర్ వచ్చేయాలి. సో ఇది ఫ్రై చేస్తూ ఉండి మెయిన్వెల్ మనం మసాలాలు కూడా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మన ఆవాలు, మెంతులు పొడి చేసుకుందాం. చల్లారింది కాబట్టి మెత్తటి పొడిగా అయిపోయింది. సో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం గడ్డుప్పు తీసుకుందాం. గడ్డుప్పు అయితే బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. గడ్డుప్పుని కొంచెం దంచుకోండి లేదా మిక్సీ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్లో సగం వెల్లుల్లిని దంచేసుకుందాం, సగం పోపులో వేయడానికి ఉంచుకుందాం. అలాగే ఉసిరికాయ ముక్కలను ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ కొంచెం కలవకపోతే ఒకవైపు ముక్కలు మాత్రమే ఫ్రీ అయ్యి మిగతా ఫ్రీ అవ్వకుండా ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసుకుంటే చూసారా ఉడికిందో లేదో అలా చెక్ చేసుకోండి. ఉడకలేదు, కాసేపు ఫ్రై అయ్యాక ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చక్కగా తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా మంచి కలర్ వచ్చే ఇలా వచ్చేయాలి. ఇప్పుడు రెండవసారి కూడా వేసుకోండి. అదే ఒకేసారి మీరు ముక్కలన్నీ వేసి ఫ్రై చేస్తే టైం టేకింగ్, అలాగే బాగా ఫ్రై అవ్వు. సో దానికి స్పేస్ ఇవ్వాలి మనం కడాయిలో. సో ఈ ముక్కలన్నీ పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇది రెండోసారి కూడా అయిపోయిందండి. ఈ ముక్కలు చల్లారాలి. అలాగే మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో మనం తయారు చేసుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, అలాగే పక్కన పెట్టుకున్న ఉప్పు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు ఉంచుకున్నాను. ఇప్పుడు చూడండి ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు, 2 స్పూన్ల నిమ్మరసం, అలాగే మనం చల్లార్చుకుంటున్న ఉసిరికాయ ముక్కలు, ఇవి మన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం శనగపప్పుని వేసుకుందాం. పోపు పెట్టుకుంటున్నాము. అలాగే మెంతులు కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలను కొంచెం కట్ చేసి వేసుకోండి.
లేదా దంచి వేసుకోండి మీ ఇష్టం. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంగువ కూడా వేసుకోండి. ఇలా డ్రై ఇంగువ అయితే బాగుంటుంది పచ్చడిలో వేసేసుకుంటే అవి కరిగిపోతాయి. సో ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారాలి. ఆయిల్తో సహా చల్లారాక మాత్రమే మనం పచ్చడి కలుపుకుందాం. సో గైస్ ఇప్పుడు చూడండి, అన్నీ చల్లారాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి, అప్పుడే వేసుకోవాలి. సో ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర కలిపిన పొడి వేసుకుందాం. ఉప్పు చూడండి, దీనికి ఈ గ్లాస్కి సగం ఉప్పు అయితే సరిపోద్దా లేదా తర్వాత చూస్తా. అయితే ఈ గ్లాస్కి సగం కంటే కొంచెం అంటే 3 పావులు వేసుకుంటే బాగుంటుంది. తీసుకున్న పీసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి ఈ మాత్రం తీసుకున్నంటే. చూడండి కారం కూడా యాడ్ చేద్దాం, ఒక వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం. మనం ఒకసారి అంతా కలుపుకుందాం, మొత్తం అన్నీ కలుపుకుందాం. ఇది కలిపేటప్పుడు మాత్రం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. ఇది మొత్తం పౌడర్ అంతా మొత్తం చక్కగా కలవాలి కాబట్టి మొత్తం ఇలా కలుపుకోండి. ఇప్పుడు చూడండి అంతా కలిపేసాను, ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ముక్కల్ని కొలుద్దాం. ముక్కలను కూడా కొలుసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇలా మీకోసం మాత్రం ఇది, నాకైతే తెలుసు ఈ మాత్రం ఇలా సరిపోద్దని. చూడండి ఫ్రై చేసుకున్న ముక్కలు 1 గ్లాసు, కొంచెం తక్కువ 2 గ్లాసులు అండి మనం ఫ్రై చేసుకుని కలుపుకుందాం. ఒకసారి మళ్ళీ ఈ ముక్కలకి మసాలా పట్టినట్టు కలుపుకుందాం. ఆయిల్ వేసాక అంత పట్టదు, ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టినట్టు చూసుకుందాం. చాలా మంచి స్మెల్ వస్తుంది, చక్కగా కలుపుకోండి, మొత్తం అన్ని ముక్కలకి పట్టినట్టు చూసుకుందాం. 2 గ్లాసెస్ కాబట్టి కొంచెం తక్కువ, 2 గ్లాసెస్ కాబట్టి ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసం వేస్తున్నాను. సో మనం ఉప్పు క్వాంటిటీ కూడా తక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ మాత్రం చాలు. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఉప్పు కారం సరిపోయిందా లేదు ఇప్పుడు కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. బాగా వేగింది, కొంచెం ఆయిల్ చల్లగైంది, చల్లగయ్యాక మాత్రమే కలపండి. ఇప్పుడు అంతా కలిపేసుకొని మళ్ళీ మనం గరిటెతో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉందంటే ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఆయిల్ బాగా తేలుతుందని అర్థం. చక్కగా ఒకసారి కింద మీద కలుపుకొని దీనికి మూత పెట్టి ప్రతి 10 గంటలకు ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలి. అంటే ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి కలిపేయండి. చూసారా ఇలా రావాలి, ఇలా వస్తే ఇది పర్ఫెక్ట్ అనమాట. దీని మీద నూనె ఇప్పుడు తేలుతుంది. సో 3 డేస్ పోయాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు స్టోర్ చేసుకోవాలి, అంతా కలిపేసుకొని. సో ఇప్పుడు చక్కగా కలుపుకున్నాను, మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇలాగనే తినచ్చు. ఇలా చక్కగా అదిమి పెట్టుకొని దీన్ని ఒక మూత పెట్టుకొని చక్కగా ఒక మూల పెట్టుకోవాలి. వాటర్ ఏవి తగలకుండా ఉన్నట్టు, ఎవరు ముట్టకుండా చూసుకోవాలి. అన్నీ మనం తీసుకున్న ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయింది. సో మరి ఇలాంటి ఉసిరికాయ పచ్చడి మీరు ట్రై చేస్తారు కదా. సో చూడండి గైస్, ఎంత అమేజింగ్గా కనిపిస్తుందో. ఇది 3 డేస్ పోయాక ఇంకా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి చాలా రుచిగా ఉంటుంది. అండ్ మన జుట్టుకు కానీ మన నెయిల్స్ నుంచి జుట్టు వరకు అన్నింటికీ ఉసిరికాయ అనేది చాలా ఆరోగ్యం. కాబట్టి ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా తయారు చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. గైస్ మన టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దాని ద్వారా మీకు మా అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్. See you in another video. Till then, bye bye, take care, and thank you for watching.